హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు మనం రోజు ఇంట్లో వాడుకునే గరం మసాలాని ఎవరు చెప్పని విధంగా ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. ఇందులోకి నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడట్లేదు, అయినా కూడా చాలా ఘాటుగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు జీలకర్ర వేసుకోండి. 1 కప్ ధనియాలు తీసుకుంటే 1/2 కప్పు జీలకర్ర తీసుకోండి. ఇప్పుడు ఒక 20 గ్రాముల లవంగాలు, ఒక 20 గ్రాముల దాల్చిన చెక్క వేసుకోండి. చెక్క లవంగాలు సమానంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 6-7 యాలకులు వేసుకుని స్పైసెస్ అన్ని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే స్పైసెస్ అన్ని మనకి త్వరగా మాడిపోతాయి. ఇలా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా రైస్ వేయటం వల్ల మనకి గరం మసాలా ఇంకాస్త టేస్టీగా ఉంటుంది, కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా ఫ్రై అయిన స్పైసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చల్లార్చుకోవటం వల్ల మనకి స్పైసెస్ అన్నీ కరెక్ట్గా గ్రైండ్ అవుతాయి. ఇలా చల్లారిన స్పైసెస్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన గరం మసాలా రెడీ అవుతుంది. ఇలా చిన్నులపాయలు వేయటం వల్ల మనకి గరం మసాలా అనేది ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన గరం మసాలా మనకి 5 నుంచి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇలా రెడీ అయిన గరం మసాలాని మనం అన్ని నాన్ వెజ్ కర్రీలోకి, వెజ్ కర్రీలోకి, స్నాక్స్లోకి చక్కగా వాడుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.